వేద కుచేలు బ్రోవ వేద చరితు ఏ గుణంబు గణించి ఏదెంచెనో నాడు కరిణిగా చెడితరి కమలు నయను ఏ గుణంబు గణించి ఏదెంచెనో నాడు పరిచక్రవర్తి కావంగనోర్చి ఆ గుణం వెగనించి ఈ అమరమంజురాత్త జననాథుడి నాడు అవతరించే శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెల్గే పతీషుడై నేడు పృథవియందు అని స్వామి చెప్తూ ఉన్నాడు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాశీస్సులు పొందాలంటే ప్రహ్లాదులు లాంటి పరమ భక్తైన ఉండాలి, లేదా కుచేటులు లాంటి పరమ స్నేహితమైన ఉండాలి, లేదా ఆ ఏనుగులాగా శరణాగతి తత్వం అన్న ఉండాలి. బలి చక్రవర్తి కూడా శరణాగతి తత్వంతోనే గురువు చెప్పినా కూడా వచ్చినవాడు సాక్షాత్ పరమ విష్ణువు ఆయన నేను కడతీర్చడానికి వచ్చాడని చెప్తే కూడా ఆయన సో దానం ఇస్తానని చెప్పాడు కాబట్టి దానికి కట్టుబడి సో మహావిష్ణువుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి గుణాలు ఈ గుణాలు లేకపోయినా కనీసం సాయి సందేశ్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని అందరూ కోరుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీకు కూడా ఆయుర ఆరోగ్యాలతో తిరిగి మీ స్వస్థానాలకు వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుతూ సాయిరామ్ సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి
तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि